వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. చాలా మంది సరైన అవేర్నెస్ లేక ఇయర్ కి కానీ నోస్ కి థ్రోట్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదేముందిలే చిన్న ప్రాబ్లమే కదా, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదు అని దగ్గరలో ఉన్న లోకల్ మెడిసిన్ యూజ్ చేయడం అండ్ ఇన్స్టెంట్ గా ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం చూస్తుంటారు. అసలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో మన ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు గారు ఉన్నారు మన ముందు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడున్న జనరేషన్లో మనిషి ఫుడ్ లేకపోయినా బ్రతుకుతాడేమో కానీ చేతిలో ఫోన్ లేకపోతే అస్సలు ఉండలేదు సార్. అండ్ ఈ ఇయర్ బడ్స్ అంటూ సౌండ్ వాల్యూమ్ కూడా ఎక్కువ పెట్టుకొని వింటున్నారు. దీనివల్ల ఏదైనా ఇయర్కి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ఇవాళ సాధారణమైన సమస్య, ఎక్కువగా వస్తున్న సమస్య ఏంటంటే ఈ శబ్ద కాలుష్యం, ఈ సౌండ్ పొల్యూషన్. మెయిన్గా అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇయర్ పాడ్స్, హెడ్సెట్లు, బ్లూటూత్ వాడటం వల్ల, ఎస్పెషల్లీ కరోనా తర్వాత వీటి వినియోగం ఎక్కువైపోయింది. అది ప్రొఫెషనల్ పర్పస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ పర్పస్ కావచ్చు, ఆర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావచ్చు. చాలామంది కూడా వాకింగ్ చేస్తా, జిమ్ చేస్తా కూడా చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ వింటా వాకింగ్ చేస్తుంటారు. అలానే కొంతమంది చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకొని నిద్రపోతారు కూడా. ఇవన్నీ చాలా డేంజర్ అండి. ఎందుకంటే మనం ఇయర్ ఫోన్స్ కానీ, హెడ్సెట్ కానీ, బ్లూటూత్ కానీ ఫ్యూ మినిట్స్ కన్నా ఎక్కువ వాడటం మంచిది కాదు. మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ వాడి మళ్ళీ 5-10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. లేనట్లయితే కంటిన్యూస్గా ఈ వాడినా, ఎక్కువ లౌడ్ నాయిస్తో వాడినా మన లోపలి చెవుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. లోపలి చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్, హెయిర్ సెల్స్ అంటాం, కాక్యులర్ హెయిర్ సెల్స్, వెస్టిబులర్ హెయిర్ సెల్స్ అంటాం, వీటి మీద ఫిజికల్ డ్యామేజ్ చేయటం, బ్లడ్ సప్లై తగ్గించి వాస్కులర్ డ్యామేజ్ చేయటం జరిగి లోపల మనకి టిన్నిటస్ ప్రాబ్లం, ఇయర్ పెయిన్ ప్రాబ్లం, హియరింగ్ లాస్ ప్రాబ్లం, డిజీనెస్, వర్టిగో ప్రాబ్లం రావటం జరుగుతుందన్నమాట. ఒకప్పుడు టిన్నిటస్ అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూసేవాళ్ళం, అప్పుడు ఈ వినికిడి తగ్గటం వలన. కానీ ఇవాళ యంగ్ పీపుల్లో కూడా టిన్నిటస్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందనమాట. ఈ టిన్నిటస్ ప్రాబ్లం ఎక్కువ కావటానికి సాధారణ కారణాలు ఏంటంటే నాయిస్ పొల్యూషన్, మనం ఫోన్ ఎక్కువగా వాడటం, రెండోది ఏసీల్లో ఎక్కువ ఉంటాం. మనం కంటిన్యూస్గా కూల్ వెదర్లో ఉన్న ఏసీలో ఉన్నా కూడా మన లోపలి చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చాలామంది యంగ్ పీపుల్లో, మిడిల్ ఏజ్ పీపుల్లో ఏసీ ఎఫెక్టు, ఫోన్ ఎఫెక్టు రెండింటి నుంచి మన లోపలి చెవులో ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. ఎక్కువ మందికి కనుక ఈ పెయిన్ వస్తున్నా, చెవులో సౌండ్ వస్తున్నట్టున్నా ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. లోపలి చెవిని ఎగ్జామినేషన్ చేసి ఆ లోపలి చెవి ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ ద్వారా, వెంప్ టెస్ట్ ద్వారా ఎగ్జామిన్ చేసుకుని లోపలి చెవులు ఏదైనా డ్యామేజ్ అయినట్లయితే మనం ఇనిషియల్గా మందులు వాడినట్లయితే అవి రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు ఉన్న ఆ డీజనరేషన్ ప్రాసెస్ కంటిన్యూస్ ఉన్న తర్వాత రికవరీ చేయడం కష్టం అన్నమాట. ఎస్పెషల్లీ చాలామంది ఇప్పుడు చెవి నొప్పి వస్తుందండి, ఫోన్ పెట్టడంలోనే 5 మినిట్స్ అంటారు. అలాంటి వాళ్ళు వీలైనంతటి ఫోన్ను వాడొద్దు, ఫోన్ నుంచి దూరం ఉండండి. ఏదైనా ఉంటే ఫ్యూ సెకండ్స్ నార్మల్ వాయిస్లో వాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్మెంట్ని కానీ, లౌడ్ నాయిస్ని కానీ, ఫోన్ ద్వారా కానీ, లౌడ్ నాయిస్ దగ్గర కానీ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు అండ్ ఇలాంటి ఎంతో యూస్ఫుల్ టిప్స్ చెప్పినందుకు. చూసారు కదా, మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.